ఎర్రంనాయుడు లేడంటూ ఎవరు చెప్పినారు? ప్రతి మనిషి మనసుల్లో నిలిచిపోయినారు. ఎర్రంనాయుడు లేడంటూ ఎవరు చెప్పినారు? ప్రతి మనిషి మనసుల్లో నిలిచిపోయినారు. బడుగు జీవి ఆనందపు బతుకుల్లో చూడు, అనగారిన జీవితాల అన్నంలో చూడు. పేదవాడు గుడి కట్టే గుండెల్లో చూడు, గగనానికి వెలసే ఆ ఘన కీర్తిని చూడు. గగనానికి వెలసే ఆ ఘన కీర్తిని చూడు. ఎర్రంనాయుడు లేడంటూ ఎవరు చెప్పినారు? ప్రతి మనిషి మనసుల్లో నిలిచిపోయినారు. పదమెప్పుడు పెదవి నుండి రావద్దని అనుక్షణం వాళ్ళ కొరకు ఆలోచన చేసి పడమరన్నదే ఎరుగని సూర్యుడైనాడు. ప్రజల కొరకి బతికి ప్రగతి దాతాయినాడు. ఎర్రంనాయుడు లేడంటూ ఎవరు చెప్పినారు? ప్రతి మనిషి మనసుల్లో నిలిచిపోయినారు. ఎర్రంనాయుడు లేని లోటు ప్రజలకెప్పుడు రావద్దని, అభివృద్ధి ఆగిందని ఆవేదన చెందొద్దని అచ్చెన్నాయుడు ఆ బాధ్యత మన కోసం చేపట్టి అట్టడుగు వర్గాల్లో ఆశలు చివురించినాడు. మనం ఒకటంటూ జనం వెంట మేమంటూ అభివృద్ధికి అనునిత్యం ఆలోచించేవాడు. నిమ్మాడలో ఉదయించిన సూర్యచంద్రులే వీరు. అచ్చెన్న రామ్మోహన నాయుడినే చూడు. తెలుగుదేశ జెండానే చేతపట్టి వీరు శ్రీకాకుళం జిల్లాకే వెలుగు తెచ్చినారు. ఎర్రంనాయుడు లేడంటూ ఎవరు చెప్పినారు? ప్రతి మనిషి మనసుల్లో నిలిచిపోయినారు. బడుగు జీవి ఆనందపు బతుకుల్లో చూడు, అనగారిన జీవితాల అన్నంలో చూడు. పేదవాడు గుడి కట్టే గుండెల్లో చూడు, గగనానికి వెలసే ఆ ఘన కీర్తిని చూడు. గగనానికి వెలసే ఆ ఘన కీర్తిని చూడు.
మనసుల్లో నిలిచిపోయినాడు. ప్రతి మనిషి మనసుల్లో నిలిచిపోయినాడు. ప్రతి మనిషి గుండెల్లో నిలిచిపోయినారు. తెలుగు జాతి గర్వపడ్డ సిక్కోలు పులిబిడ్డ, పడమరన్నదే ఎరుగని మడమతిప్పని సూర్యుడివై పేదవాడి పెన్నిధికి పెట్టింది పేరుగా మీ కీర్తి అజరామరం అని చెప్పడానికి నాకు ఈ అవకాశం కలిగినందుకు ఆనందపడుతూ, ఇందుకు సహకరించిన విజయ్ నాయుడిని అభినందిస్తూ మీ రచయిత ఉత్తరావెల్లి రామారావు.